వెల్కమ్ టు టీ10. ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్ పైకి దూసుకెళ్తున్నాయి. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ లో దాడులు జరుపుతున్నాయి. మనకు కొన్ని వేల కిలోమీటర్ దూరంలో ఈ పరిణామాలు జరుగుతున్నా మన మీద ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పశ్చిమాసియాతో భారత్ కు సన్నిహిత సంబంధాలు ఉండడమే దీనికి కారణం. చమురు దిగుమతులు, పలు రకాల ఉత్పత్తుల ఎగుమతులు, గల్ఫ్ దేశాల్లో కొన్ని లక్షల మంది భారతీయులు పనిచేయటం, వీటన్నింటిపైన ప్రభావం కనిపించే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ తదితర చమురు అవసరాలకు మనం పశ్చిమాసియా మీదే అత్యధికంగా ఆధారపడి ఉన్నాం. అక్కడ నుంచి వచ్చే చమురు సరఫరాలో కొంచెం ఇబ్బందులు తలెత్తినా మన మీద తక్షణ ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగానే దేశంలో పెట్రోల్ ధరలను సవరిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. చమురు ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి. పశ్చిమాసియాతో భారత్కు వాణిజ్యపరంగా సన్నిహిత సంబంధాలున్నాయి. మన దేశం నుంచి అక్కడికి యంత్రాలు, ఔషధాల తదితర పలు రకాల ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. అక్కడి నుంచి మనకు చమురు, సహజ వాయువు, ఎరువులు దిగుమతి అవుతాయి. ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యం 1,95,000 కోట్ల డాలర్లుగా ఉంది. దీంతో పాటు గల్ఫ్ దేశాల నుంచి భారత్ లోకి గణనీయమైన స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. భారత్ లోని మౌలిక సదుపాయాల కంపెనీలు, టెక్ స్టార్టప్లు తదితర రంగాల్లో గల్ఫ్ పెట్టుబడులు ఉన్నాయి. పలు గల్ఫ్ దేశాలతో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఒప్పందాలు కుదిరితే వాణిజ్యము, పెట్టుబడులు మరింత పెరుగుతాయి. కానీ పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులు తలెత్తితే వీటన్నింటిపైన తీవ్ర ప్రభావం చూపుతాయి. గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి ద్వారా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం భారత్ కు లభిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్తతలు కొనసాగితే ఇన్ని లక్షల మంది భారతీయుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతుంది. వారు ఉద్యోగాలు కోల్పోయి భారత్ కు తిరిగి వస్తే వారికి ఉపాధి ఏమిటన్న కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ప్రస్తుతం భారత్ కు అటు ఇరాన్ తోనూ, ఇటు ఇజ్రాయెల్ తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. 2010 నుంచి ఇరాన్ పై అమెరికా ఆంక్షలు తీవ్రతరం కావటానికి ముందు వరకు ఆ దేశం నుంచి గణనీయమైన స్థాయిలో భారత్ కు చమురు దిగుమతులు ఉండేవి. ఇక ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ, మిలిటరీ సామాగ్రి దిగుమతి అవుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగితే తటస్థ వైఖరిని భారత్ కొనసాగించడం కత్తి మీద సాము అవుతుంది. ఇజ్రాయెల్ కు బలమైన దన్నుగా ఉన్న అమెరికా, పశ్చిమ దేశాలు ఈ మేరకు భారత్ పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ కు అనుకూలంగా రష్యా, చైనా రంగంలోకి దిగితే పరిస్థితి మరింత జటిలంగా మారుతుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10. ఈ న్యూస్ పై మీ కమెంట్ కూడా యాడ్ చేయండి.